హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విడ్ ఇన్ఫోటైనర్. నేను మీ రవి. సో ఇవాళ నేను మా జిమ్ ఇంట్రొడక్షన్ మరియు నా జిమ్ పార్ట్నర్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నేను బయలుదేరుతున్నాను. అసలు బేసిక్గా నా జిమ్ ఎలా ఉంది దాని ఒక చిన్న ఇంట్రో. అండ్ నా పార్ట్నర్ ప్రవీణ్ బాయ్ని కలుపుతున్నా. ప్రవీణ్ బాయ్ ఆల్రెడీ వెయిటింగ్. మనం ప్రవీణ్ బాయ్ ఇంటికి పోతున్నాం ఇప్పుడు. బేసిక్గా మనకు జిమ్ అనేది ఎలా సెలెక్ట్ చేయాలి, దాంట్లో ఎక్విప్మెంట్ ఎలా ఉంది అండ్ వాట్ ఈస్ ద క్యాలిబ్రేషన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అనేదే మనకు ముఖ్యం. ప్రవీణ్ బాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ప్రవీణ్ బాయ్ లిటరలీ వెయిటింగ్. ఆజావ్ బాయ్, సే హాయ్. Oh, you started already. Hello. So we are going to the gym. Hi Ratin, how are you? Sir, fine. How are you? So hi friends, this is my gym. బేసిక్గా మనం ఒక జిమ్కి వచ్చామంటే మెయిన్గా మనం చూడాల్సింది ఎక్విప్మెంట్స్ వాటి యొక్క క్యాలిబ్రేషన్స్. ఇక్కడ మనం ఎక్విప్మెంట్ జిరాయ్ వాడుతున్నాము. I'll show you. జిరాయ్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు. దీస్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. దిస్ విల్ బీ క్యాలిబ్రేటెడ్ వెరీ ఫైన్లీ. ప్రిసైజ్ క్యాలిబ్రేషన్స్ ఉంటాయి మీకు. సో ఫస్ట్ బేసిక్గా నేను మీకు ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ దేనికి వాడతారో అనేది చూపిస్తాను. దాని తర్వాత నేను ప్రవీణ్ ఇద్దరం కలిసి కొలాబ్ ఎలా వర్క్ చేస్తాము, లైక్ వాట్ ఆల్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు కమ్, అది మేము చెప్తాను. ఓకే, జిమ్లో మనకు వెయిట్స్ అనేటివి 1 kg నుంచి 45 kg వరకు రేంజ్ ఉంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే డంబుల్ వెయిట్ పెరిగే కొద్దీ మీకు షేప్ అనేది మారుతూ ఉంటుంది. అది ఎందుకంటే దాని డైనమిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి. దీని గురించి నేను మీకు కమింగ్ వర్కౌట్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ స్టార్టింగ్ ద వర్కౌట్ మనం ఫస్ట్ ఏంటంటే మన సీటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది లెవెల్ చేసుకోవాలి. ఎందుకంటే అందరిది హైట్ ఒకటే ఉండదు కాబట్టి. సో దిస్ మెషిన్ ఈజ్ యూజ్ ఫర్ అప్పర్ పెక్, చెస్ట్. యూ కెన్ సీ, మీరు చూస్తూనే ఉన్నారు ఇక ద కంప్రెషన్. Relax, expand, compress, expand, compress. So generally ఈ machine అనేది chest press machine. So this is used for your upper chest and middle. మీరు ఇక్కడ హోల్డ్ చేస్తే the compression will be the middle, like this. The chest should be elevated. దీన్ని పైకి లేపాలా, సో ద మజిల్ విల్ క్విక్లీ గెట్ యాక్టివేటెడ్ అన్నమాట. ఇది కేబుల్ క్రాస్ ఓవర్ అడ్జస్టబుల్ క్లబ్ లైన్ మెషిన్ అంటారు దీన్ని. ఇది మల్టిపుల్ వర్కౌట్స్కి పనికొస్తుంది, లైక్ షోల్డర్స్, లాట్స్, చెస్ట్, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్. ఇప్పుడు చేస్తుంది లో టు హై కేబుల్ క్రాస్ ఓవర్ పుల్లీ. దిస్ ఇస్ ఫర్ అప్పర్ చెస్ట్. ఏ వర్కౌట్ అయినా మెయిన్గా వెయిట్ అనేది ప్రయారిటీ కాదు, ద ఫామ్ హౌ యూ డూ. ఫామ్ అనేది మెయిన్ ప్రయారిటీ. హై టు లో కేబుల్ క్రాస్ ఓవర్ పుల్లీ. దిస్ ఇస్ ఫర్ లోవర్ చెస్ట్ మజిల్.
దిస్ ఇస్ ఇది షోల్డర్ ప్రెస్ మెషిన్ ఇది. దిస్ ఇస్ యూస్డ్ ఫర్ యువర్ ఫ్రంట్ ఎండ్స్. దీంట్లో ఇంకొక వర్కౌట్ కూడా ఉంది, ఇంకో పోస్చర్ కూడా ఉంటుంది. కెన్ ఈవెన్ డూ లైక్ దిస్. lateral muscle affection ఉంటుంది దీంట్లో. Butterfly machine. This is used for chest workout లో వాడతాం. దిస్ ఇస్ లాట్ పుల్లీ మెషిన్. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్కౌట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్కౌట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. దాని గురించి మనం ఫర్దర్ వర్కౌట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. This is also a lats machine, but the angle of effection and the muscle activation will be different when compared to the single dumbbell. ये प्रवीण भाई का सेक्शन है. प्रवीण भाई will explain you. When the day comes. This is seated row machine. ఇది కూడా బ్యాక్ కే వాడతాం మనం. This compress, legs back, compress. Now we have come to cardiovascular section. మనకు కార్డియోవాస్కులర్ సెక్షన్లో వైడ్ రేంజ్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎన్ నెంబర్ ఆఫ్ ట్రెడ్మిల్స్. దీస్ ఆర్ ఆర్బిట్రెక్స్. ఇవి ట్రెడ్మిల్స్. ఇవన్నీ శానిటైజర్ స్టాండ్ కూడా ఉన్నది. రీసెంట్గా మనకు కోవిడ్ పాండమిక్ నడుస్తుంది కదా. హియర్ కమ్స్ ద హ్యాక్ స్క్వాట్ మెషిన్. ఇది ప్రవీణ్ అన్న సెక్షన్. నాకన్నా ప్రవీణ్ అని బాగా చెప్తాడు. ఆయన చెప్పిండు వెన్ ద డే కమ్స్. సో లెట్ us వెయిట్ ఫర్ ద డే. డిక్లైన్ మెషిన్ బెంచ్ ప్రెస్ ఇది. దిస్ ఈజ్ యూస్ ఫర్ లోవర్ చెస్ట్. సో మనకు బార్బల్ కూడా ఉంటుంది, డిక్లైన్ బార్బల్ కూడా ఉంటుంది, బట్ దిస్ ఇస్ మచ్ ప్రిసైజ్డ్. ఇది ప్యారలల్ బార్. ఇది చెస్ట్ ఆర్క్ డెఫినిషన్ కోసం వర్కౌట్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ క్రాస్ ఫిట్ సెటప్. నౌ కమ్స్ ద స్మిత్ మెషిన్. స్మిత్ మెషిన్ ఈజ్ యూస్డ్ ఫర్ షోల్డర్స్, లాటెస్ అండ్ చెస్ట్. ఈ స్మిత్ మెషిన్లో మనకు మూమెంట్ అనేది చాలా స్ట్రైట్గా ఉంటుంది అండ్ పర్టిక్యులర్ మజిల్ మీద ప్రాపర్గా పడుతుంది. యాంగిల్ లెగ్ ప్రెస్ మెషిన్. ఇది కూడా మన ప్రవీణ్ బాయ్ అకౌంట్లో వేసుకుందాము. ఆయన మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీని గురించి. దిస్ ఇస్ క్వాడ్రాక్ మెషిన్. దిస్ ఇస్ యూస్ ఫర్ థైస్. ఇది కూడా మన ప్రవీణ్ భాయ్ ఖాతాలకే పోతుంది వెన్ ద డే కమ్స్ అన్నాడు. సో దట్ వాస్ మై ఇంట్రో ఆఫ్ మై జిమ్ అండ్ హియర్ కమ్స్ మై టీమ్. శ్రీనివాస్, అదవ్, క్రిస్టఫర్, సాయి యాదవ్. సో దిస్ ఇస్ మై టీమ్ అండ్ ఇంకా చాలామంది యాడ్ అవుతున్నారు. సో జస్ట్ గివ్ మీ. I'm Christopher. My name is Srinivas. Praveen. So Srinivas is a technical team for us.
like how the body anatomy behaves when you are going to the exercise. మనం ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన బాడీ అనేది మనతో ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది మన శ్రీనివాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ వెరీ వెల్ ఈజ్ అ సర్టిఫైడ్ గైడ్ అండ్ ఈజ్ అ న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్. అండ్ క్రిస్టఫర్ ఈజ్ న్యూ గై జాయిన్ లైక్ రీసెంట్లీ 2 years బ్యాక్. రీసెంట్గా జాయిన్ అయ్యిండు. ఈ ఈజ్ గెట్ టు ట్రాన్స్ఫార్మ్. సో ఆ ఎపిసోడ్ అనేది నేను ఖచ్చితంగా చేస్తాను ఫర్ యువర్ కైండ్ ఆఫ్ మోటివేషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, వాట్ ఈస్ ద వే అండ్ హౌ ద పోస్టర్ హ్యాస్ టు బి డన్, అంటే ఎట్లా మనం కరెక్ట్గా వర్కౌట్ చేయాలనేది మనకు శ్రీనివాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ హీల్ బి ష్యూర్లీ సపోర్టింగ్ అస్. బాయ్ కా బోత్ ఎక్స్పీరియన్స్ ప్రవీణ్ బాయ్ చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. వచ్చాగలం మేము ఆయన ముందు. సో మేము నలుగురం ఇంకా 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 చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక మనకు ఫ్రేమ్ సరిపోదని చెప్పి మా ఈ వీడికే అడ్జస్ట్ చేసినాము. సో డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ ఛానల్ విత్ ఇన్ఫోటైన్మెంట్. Video at some point. You have to. I will do it. ज़माने में